హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇదిగో ఇక్కడ మా అమ్మ మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా అమ్మ మా నాన్న కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడేమో మా అమ్మ, ఇక్కడేమో మా నాన్న, ఆమెమో మా అత్త, ఇక్కడేమో మా అత్త కొడుకు. మేమంతా అయితేనా ఇక్కడ తిమ్మమ్మర్మన్ అనే గుడి ఒకటి ఉంది, అక్కడికైతే వెళ్తాము. ఆ వీడియో మొత్తం నీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మేము తిమ్మమ్మారం గుడికి వెళ్తా ఉన్నాము, చూడండి. అక్కడ తీసుకొని మన గుడి ఇగో ఫ్రెండ్స్, ఇదే తిమ్మమ్మరిమాను. ఇక్కడి నుంచి తిమ్మమ్మ గుడికి ఇది ఎంట్రన్స్ అన్నమాట, లోపల పోయేకి. మొత్తం బహుశా ఇది ఎవరు చూసిండ్రన్నమాట. ఒక నిమిషం, దేవుని దర్శనం అయిపోయిన తర్వాత మొత్తం వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఈ తిమ్మమ్మ మర్రి అనేది, ఈ మర్రి చెట్టు అనేది ఒక్క చెట్టు 300 ఎకరాలు ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఇండియాలోనూ గిన్నిస్ బుక్కి ఎక్కిందనమాట. దేవాలయం కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం కూర్చుండే బల్లాలు, ఇక్కడ చాలా ప్రశాంతంగా. నాకు తెలిసి ఇది ఎవరు చూసిండ్రు ఫ్రెండ్స్. మొత్తం చెట్లే. ఇది గుండం అన్నమాట, తిమ్మమ్మర్మానికి గుండం. నందీశ్వరుడు పక్కన గణపస్వామి. ఈ గుడి కూడా లోపల చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ తిమ్మమ్మ అనే గుడికి తిమ్మప్ప అనే గుడి చూపిస్తాను ఫ్రెండ్స్. గుడి మొత్తం ఇగోండి ఫ్రెండ్స్, వస్తాను. ఇగో గుడి ఎంట్రన్స్. ఇక్కడ బాలవీరయ్య తిమ్మమ్మ గుడి. ఇది లోపల గుడి, ఇద్దరు దేవతలు అన్నమాట.
గుడి చిన్నగా ఉన్న చెట్టు అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఒక చెట్టే 300 ఎకరాలు ఉంది. ఇది ఇండియాలోనే గిన్నెస్ బుక్కి ఎక్కిందనమాట. తిమ్మమ్మ బాలవీరయ్య గుడి. మొత్తం ఇలా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి స్వామి ఏం చెప్పడమ్మా. ఇక్కడ పక్కనే గుడి చూడండి. గుడి కూడా చూపిస్తాను ఇంకోటి. ఇది లోపల గుడి. ఇగో ఇది మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలని చెప్పేసి ఇక్కడ ముడుపు కడతారంట. ఇదిగోండి. ఈ గుడి చాలా అద్భుతంగా ఉంటుందంట అండి. ఒకసారి చూడండి. ఈ దేవతలో ఎవరు అని నాకు పేర్లు అయితే తెలియదండి. ఇక్కడ కృష్ణుడు, ఇక్కడ ఆంజనేయ స్వామి, గణపతి స్వామి, పార్వతీ పరమేశ్వరుడు, బాలవీరయ్య.